సార్. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశాన్ని డాక్టర్ ప్రసాద్ బాబు గారిని ఒకసారి వివరించాల్సిందిగా. విశిష్ట అతిథి కలెక్టర్ వెస్ట్ గోదావరి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఆ పరిమాణాన్ని బట్టి మనం ఎరువు ఎంత వేసుకోవాలనేది తెలుసుకునేదానికి దీంట్లో ముఖ్యంగా ఉదజన సూచిక అనేది ఇంకొకటి కూడా చెప్పారు. అది పెరుగుదలకే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాన్ని కూడా మనం తెలుసుకుంటే మనం వేసేటువంటి పంట మన నేలలో ముందుకెళ్దాం. అలాగే ఉండిలో జరుగుతుంది కాబట్టి ఈ ఉండి మా ప్రాంత రైతులకి ఎటువంటి స్కీమ్స్ కాళమండలం బిరుదుగడ్డ సింగర్రావు గారు, గోడి వెంకటరావు గారు, పెదమరం గోడి ప్రసాద్ బాబు 15 రోజుల క్రితం ఒకసారి మా మిత్రుడు మా చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారు ఫోన్ చేసి ఇలా ఐసీఆర్ రైస్ రీసెర్చ్ విభాగం ఉంది, ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం, బాగా స్నేహితులు, ఈ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది. వారు కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు, బట్ మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడటం, ఆయన తప్పకుండా చేద్దామంటే నేను మన ప్రతాప్తో వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్గా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ అవ్వదు, మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు అలాగే ప్రసాద్ బాబు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ పర్టికులర్ కొన్ని రైస్ వెరైటీస్ గురించి 168 అని, అంటే నాకు వ్యవసాయం గురించి నాలెడ్జ్ అస్సలు లేదు ఒరిజినల్గా. ఈ మధ్యనే ఎమ్మెల్యే అయిన తర్వాతే కొంచెం వ్యవసాయం గురించి రకరకాల పద్ధతులు, ఈల్డ్ ఎలా పెరగాలి, ఈ అన్నిటి గురించి, అంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే పంట ఈల్డ్ ఎలా దెబ్బతింటుంది, ఇలా అన్ని రకాలుగా పంట దెబ్బతింటానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, సాగునీరు రావాల్సిన సమయంలో ఎలా అందాలి, ఆ డ్రైనేజ్ వెళ్ళే నీరు కూడా సరైన సమయంలో ఆ డ్రైన్ అవ్వకపోతే మరి పంట దిగుబడి మీద ఎంత ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ ఎలాగ సరిచేయాలి అనే దాని మీద అధికారుల సలహాలు అన్నీ తీసుకుని చేయటం జరుగుతుంది. అభ్యుదయ రైతులు హర్నాథ్ రాజు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా
సలహాలు ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు జింక్ అంటున్నారు, మరి ఆ జింక్ అవైలబిలిటీ పెరగాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం సంబంధిత మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో అందరితో సంప్రదించి ఏమేమి చేయాలి అనేది ఒక పద్ధతి ప్రకారం ఖచ్చితంగా మీరు గైడ్ చేస్తే మనకి ప్రోగ్రెసివ్గా ఏ అవసరం ఉన్నా మనకి ప్రయారిటీలో చేసే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నాయకత్వంలో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. గ్రామాల నుంచి, మండలంలోని అన్ని గ్రామాల నుంచి, నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, మన గ్రామాలని మనం బాగు చేసుకుందాం. మన పరిసరాలను చూసి పక్క వాళ్ళు ఇలా ఉండాలి గ్రామం అనిపించే విధంగా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి. అసలు మనకి ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కడో హైదరాబాద్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి అన్నట్టు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ సిఎస్ఆర్ యాక్టివిటీ జరిగినా అవన్నీ తీసుకొచ్చి ఉండి కాన్స్టిట్యున్సీలోకి తీసుకురావడానికి మన డిప్యూటీ స్పీకర్ గారు ఆయనకున్న చాలా కాంటాక్ట్స్ చాలా మంది తెలుసు. అయితే తెలిసి అన్ని కూడా కాన్స్టిట్యున్సీలో ప్రజలు సంతోషంగా ఉండాలి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి కంఫర్టబుల్ గా బాగా చదువుకోవాలి, వాళ్ళకి ల్యాబొరేటరీస్ కావాలి, కంప్యూటర్స్ కావాలి, నిరంతరం ఏదో ఒకటి ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. అలాగే ఎన్నో డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా ఈ కాన్స్టిట్యున్సీలో చాలా విలేజెస్ కి మైక్రో ఫిల్టర్స్ అన్ని కూడా పెట్టించడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ని ఎంకరేజ్ చేసి వారికున్న కాంటాక్ట్ తోటి ఇక్కడ ఉన్న 400 మంది షెడ్యూల్ కాస్ట్ ఫార్మర్స్ కి 7,000 రూపాయల విలువైన బ్యాటరీ స్ప్రేయర్ ని వారికి అందించడం చాలా చాలా సంతోషించమైన విషయం. వారికి బడుగు వర్గాల వారికి, కూలీ పని చేసిన వారికి, రైతు పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అక్కడి నుంచి 500 రూపీస్ విలువైన కిట్, అంటే మామూలుగా అప్లికేషన్ ఎట్లా చేస్తారంటే ఇంత పక్క వాళ్ళు ఇంత యూరియా వేశారు కాబట్టి మనం వేసేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోవడం తప్పితే సైంటిఫిక్ గా టెస్ట్ చేసి ఇంత అవసరం ఉంది, దీనికి ఇంత నైట్రోజన్ ఇంత అవసరం ఉంది, లేకపోతే ప్రొడక్షన్ దీనికి ఇంత అవసరం ఉంది అనేది లెక్క లేకుండా వేసేసుకుంటూ వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం. అలాగే మట్టిని కూడా పాడు చేసుకుంటున్నాం, భూమిని కూడా. అలా కాకుండా మంచి కిట్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. కొత్త వంగడాలు తీసుకురావడం జరిగింది, హైబ్రిడ్స్ తీసుకొచ్చారు, పేటెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ఈ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, హై ఈల్డింగ్, షార్ట్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి మీ శాస్త్రజ్ఞులంతా కూడా ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా పాదాభివందనాలు. మరొక ముఖ్యమైన విషయం, చాలా ఒక మంచి వెరైటీ ధన్ 68 ఈ వెరైటీ జింక్ చాలా ఎక్కువ ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అని చెప్పారు. అది మన జిల్లాలో ఆ వెరైటీ పండించి రైతులందరూ కూడా లాభపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు.